నిర్మల్ జిల్లా తానూరు మండలం బోల్సా గ్రామంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు. వర్ణ వ్యవస్థను ప్రశ్నించిన గొప్ప ప్రజాపాలకుడు శివాజీ మహారాజ్. శివాజీని మతానికి పరిమితం చేయొద్దు, ఆయన సామాజిక విప్లవకారుడు. పాల్గొన్న గ్రామ సర్పంచ్ మరియు శివాజీ యూత్ సభ్యులు. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బోల్సా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. బోల్సా గ్రామంలో 396వ జయంతి సందర్భంగా ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొనడం జరిగింది. आजची मुलं आजची संस्कृती आणि बाबासाहेबांचे विचार आणि छत्रपती शिवाजी महाराजांचे विचार, संभाजी महाराजांचे विचार आपण आचरणात आणलं पाहिजे. तरच आपला गावचा विकास होईल, समाजाचा विकास होईल आणि देशाचा विकास होईल. त्याकरिता रिपोर्टर साहेब भेटली, कार्यकर्ते भेटले, अध्यक्ष उपाध्यक्ष सर्वांनी परवानगी दिल्याबद्दल 2 गोष्टी मी या ठिकाणी बोललो आहे. काही चूक भूल झाली तर माफ करणे. धन्यवाद. जीवाला जीव देणारे मावळ्यासोबत गुलामगिरी नष्ट करून हिंदवी स्वराज्याची स्थापना करून स्वराज्याची निर्मिती करणे याची सोपी गोष्ट नव्हती. तरी त्यावेळी तैयार हुआ है पैदा अपना बाबा साहेब अम्बेडकर 14 अप्रैल 1891 उनका जन्म दिया है. करता आहोत त्या ठिकाणी फार मोठ्या जल्लोषामध्ये त्या ठिकाणी जयंती साजरी होत आहे. त्या ठिकाणी पूजापाठ झालेले आहे, काही वक्त्याची भाषणे पण झालेली आहेत. त्या ठिकाणी थोडं लेट आल्यामुळे ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య కార్యకర్త ఆర్య నాగసేన బోధి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ చరిత్రను నేటి తరం సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శివాజీ కేవలం ఒక మతానికో లేదా ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన వర్ణ వ్యవస్థను ప్రశ్నించిన గొప్ప సామాజిక రాజకీయ విప్లవకారుడని కొనియాడారు. శతాబ్దాల తరబడి రాజ్యాధికారానికి దూరంగా ఉన్న అణగారిన వర్గాల కోసం శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించి లౌకిక పాలనను అందించారని గుర్తు చేశారు. 1950లో భారత రాజ్యాంగం రాకముందే సామాజిక న్యాయం కోసం పోరాడిన దీశాలి శివాజీ అని ఆయన స్పష్టం చేశారు. ఈ వేడుకలో బోల్సా గ్రామ సర్పంచ్ సుదర్శన్ యాదవ్, శివాజీ యూత్ అధ్యక్షులు నాగభూషణ్ పటేల్, రక్షా పటేల్, బాలసా పటేల్, మాణిక్ రావు పటేల్, అంకుష్ పటేల్, ప్రసాద్ పటేల్ మరియు బీజేపీ ఫ్లోర్ లీడర్ గంగాధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. శివాజీ ఆశయాలను స్మరించుకుంటూ యువత ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. రిపోర్టర్ ఎస్కే ముక్తార్, న్యూస్9 టీవీ తానూరు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.